అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే జొన్న ముద్ద అలాగే చట్నీ అనమాట. ఇక ముద్దలు అయితే కడతా ఉన్నాను. జొన్న ముద్ద చట్నీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ జొన్న ముద్ద ఎక్కువగా రాగి ముద్ద తింటాము. జొన్న ముద్ద అయితే ఇష్టంతో పిల్లప్పుడైతే ఎక్కువగా జొన్న ముద్దే తినేదాన్ని. ఇక ఇష్టంతో చేసినాను ఈరోజు అయితే జొన్న ముద్ద. ఇలా వేడిగా ఉన్నప్పుడే ముద్ద కట్టుకుంటే నీళ్ళలో ఇట్లా చెయ్యి అద్దుకుంటా వేడిగా ఉన్నప్పుడే కట్టుకుంటే ముద్ద బాగా వేడిగా ఉంటుంది తినేటప్పుడు కూడా. చూడండి ముద్ద అలాగే జొన్న ముద్ద. ఇక ఈ బాక్స్లో వేసేస్తే అడి బాక్స్లో వేడిగా ఉంటుంది. ఇక టిఫిన్ అయితే చేస్తా అన్నాను. ముద్ద చట్నీ బా ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. ముద్ద మాత్రం జొన్న ముద్ద చట్నీ సూపర్ టేస్ట్ ఉంది. వేడి వేడిది ఇలా తింటా ఉంటే బా ఏ టిఫిన్లు పడవు దీని ముందర. ముద్ద చట్నీ అంత బాగుంది. పిల్లలు అడిగారనమాట. పిజ్జా అయితే చేస్తూ ఉన్నాము. అంటే నాకన్నా బాగా మా కూతురే బాగా చేస్తుంది పిజ్జా అయితే. ఇక నేనైతే అన్నీ రెడీ చేసిస్తా ఉన్నాను. మా అమ్మాయి అయితే పిజ్జా చేస్తుంది అనమాట. మా వారికి అయితే చాలా ఇష్టము. అందుకనే మా వారి కోసం పిజ్జా చేసిస్తూ ఉంటాము. ఇక ఇదైతే చీజు. ఇక ఇలా తురుముతూ ఉన్నాను. ఇలా ఇలా వచ్చింటాయి చిన్న చిన్నవి. ఇక ఇవి ఇక క్యాప్సికమ్ ముక్కలు ఇక చిన్న చిన్నవే కట్ చేసాం బాగా మగ్గిపోతాయని. ఇక టమాటా ముక్కలు అలాగే ఆనియన్స్. ఇక ఈ పిండిలోకి అయితే ఒక కప్పు గోధుమ పిండిలోకి ఓ చిటికెడు చక్కెర అలాగే బేకింగ్ పౌడర్ కాస్త అలాగే వంట సోడా కాస్త ఇక అలాగే వెన్న కాస్త ఇక అలాగే కాస్త పెరుగు 1 టేబుల్ స్పూన్ అంత అన్నీ వేసి ఇక కలిపేసిందనమాట మా అమ్మాయి. ఇదైతే గిన బేకింగ్ పౌడర్ ఇంకా అన్నీ వేసి కలిపేసింది చిటికెడే అన్నీ. ఇక ఇదైతే కాస్త నానిన తర్వాత మనము అంతా ఇలా ఓ ప్లేట్లో ఇలా అనుకోవాలన్నమాట. ఇక కాసేపు నానబెట్టుకుందాం ఇది. ఇక 10 నిమిషాలు అయితే నానింది కదా. ఇక పిండి అయితే ఒక 10 నిమిషాలు నానిన తర్వాత ఇదైతే మేము చిన్నది ఓవెన్ అయితే తీసుకున్నాం కదా ఆఫర్లో. ఇక ఇందులో చేస్తూ ఉన్నాము. అప్పుడే ఇంతకుముందు ఒకసారి చేసింటిమి, మరి ఇప్పుడు ఒకసారి చేస్తూ ఉన్నాము. ఇక 2 భాగాలు అయితే చేసుకున్నాము. ఇక 2 పిజ్జాలు అయితే అవుతాయి అన్నమాట. ఇక పిండి అయితే పెట్టేసుకొని ఇలా అంతా ఇలా అనుకోవాలన్నమాట. పిండి కలుపుకునేటప్పుడు కాస్త స్మూత్గా కలుపుకుంటే మనము ఇలా అనుకోవచ్చు. ఇలా బాగా సాగిపోతుంది పిండి. తొందరగా అయిపోతుంది ఓవెన్లో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గోధుమ పిండితో కదా, చాలా బాగుంటుంది. ఇక పల్చాగా అయితే ఇలా ఒత్తేసుకున్నాం కదా. ఇలా ఇలా చూడండి, ఇలా ఇలా ఘాట్లు అయితే ఇలా పెట్టేసుకోవాలన్నమాట. బాగా పిజ్జా అయితే మనకి బాగా ఉడికిపోతుంది. ఇక ఘాట్లు అయితే పెట్టేసుకున్నాం కదా. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా మనము పిజ్జా అయితే తయారు చేసుకుంటున్నాం అనమాట. ఇక ఒక 2 టేబుల్ స్పూన్లంతా మనము టమాటో సాస్ అయితే వేసేసుకొని ఒకసారి బాగా ఇలా అనుకోవాలి. ఇక టమాటో సాస్ అయితే వేసినాం కదా, అలాగే రెడ్ చిల్లీ సాస్ కూడా వేసేసుకుందాం. ఇక ఇది కూడా ఇలా అనేసుకోవాలి. అంత బాగా ఇలా అప్లై చేసుకోవాలి. ఇక మనం టమాటా సాసు అలాగే చిల్లీ సాస్ వేసుకున్నాం కదా, కాస్త అలా చీజ్ కూడా ఇలా వేసేసి అంత బాగా ఇలా వేయాలి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఆనియన్స్ ముక్కలు
మీ ఇష్టం, పెద్ద పెద్ద ముక్కలు కన్నా తరుక్కోవచ్చు, ఇలా చిన్న చిన్నవన్నా తరుక్కోవచ్చు అనమాట. ఇవి ఇలా అయితే బాగా మగ్గిపోతాయి. క్యాప్సికం ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇలా చిన్న చిన్న వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది పిజ్జా, అందుకనే ఇలా వేస్తూ ఉన్నాం మేమైతే. ఇంట్లో వండిన వాటితోనే సింపుల్గా గోధుమ పిండితో హెల్దీ పిజ్జా. ఇక టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. అంతే. ఇక ఆనియన్స్, టమాటా ముక్కలు, అలా క్యాప్సికం ముక్కలు వేసేసుకున్నాం కదా. ఇక తురిమిన చీజ్ కూడా మనం వేసేసుకోవాలి. నేను 2 చేస్తున్నాను కదా ఇక్కడ, అందుకని దీంట్లో సగము, దాంట్లో సగం అయితే చీజ్ వేసేసుకుంటాను. మీ ఇష్టం, చీజ్ ఎక్కువన్నా వేసుకోవచ్చు, తక్కువన్నా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక అన్నీ వేసేసినట్లేనండి ఇందులోకి అయితే. ఇక మనమైతే ఓవెన్లో పెట్టేసుకుందాము. ఇక వేడి వేడి పిజ్జా అయితే రెడీ అయిపోయింది. ఇక చూడండి, ఇంట్లోనే హెల్దీ పిజ్జా రెడీ చేసుకున్నాం కదా. ఇక కట్ చేసేసుకుందాం. ఇక చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకుందాము. ఇవి ముందే వేస్తే మాడిపోతాయని వేయలేదన్నమాట. ఇప్పుడైతే వేస్తా ఉన్నాను. ఆరిగాని ఇదైతే ఇంకా వేసేసుకున్నాం కదా. ఇక టేస్ట్ ఎలా ఉందనేది చూద్దాము. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి, సూపర్ ఉంది. సేమ్ మనము పిజ్జా బయట నుంచి ఎలా తెప్పించుకుంటామో అలానే వచ్చింది, బాగుంది.